ఎవ్వరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆ దేశమే భారత్. సహనంలో గాంధీజీని ఫాలో అవుతాం. సహించలేని విషయాల్లో నేతాజీలా కూడా తాట తీస్తాం అని ఇప్పుడు తాజా ఉదాహరణ చూపించడానికి భారత్ సైన్యం సిద్ధమవుతోంది. కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి మీద యావత్ ఇండియా రగిలిపోతుంది. దాయాది దేశాన్ని బూడిద చేయాలని ఆవేదనను వ్యక్తం చేస్తుంది. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య ఇదివరకే చాలాసార్లు యుద్ధాలు జరిగాయి. అన్ని యుద్ధాల్లోనూ భారత్ పై చేయి సాధించింది. అయినా కూడా కుక్కతోక వంకర అన్నట్టు పాక్ ఇలాంటి దుశ్చర్యలకు కాలు దువ్వుతూనే ఉంది. అయితే పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య మరోసారి యుద్ధం తథ్యమా? పాకిస్తాన్ దేశానికి పిండం పెట్టాల్సిన సమయం ఆసన్నమైందా? లెట్స్ వాచ్. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లకూడదని మోదీ సర్కార్ నిర్ణయించింది. పాక్ కూడా భారత్ పై కవ్వెంపు చర్యలకు దిగుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ తో పాటు ప్రధాని కూడా కశ్మీర్ జీవనాడి అంటూ భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం మొదలయ్యే పరిస్థితి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కావాలని రెచ్చగొడుతున్న పాక్ ను నేటిజన్లు ఆడుకుంటున్నారు. గతంలో తగిలిన దెబ్బలకు బొప్పి కట్టి ఇంకా తగ్గనే లేదు. అప్పుడే మళ్లీ తోక జాడిస్తారా? ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అంటూ పాకిస్తాన్ ను సూచిస్తున్నారు. పంతొమ్మిది 1947 నుంచి భారత్ పాక్ మధ్య 4 సార్లు యుద్ధాలు జరిగాయి. 1947, 48 మధ్య మొదటి యుద్ధం జరిగింది. స్వాతంత్ర్యం రాగానే కశ్మీర్ ప్రాంతం కోసం రెండు దేశాలు తలపడ్డాయి. ఈ యుద్ధం 1947 అక్టోబర్ 21 నుంచి 1948 డిసెంబర్ 31 వరకు జరిగింది. ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది. రెండో యుద్ధం 1965లో జరిగింది. కాశ్మీర్లోకి పాక్ చొరబడటానికి ప్రయత్నించింది. ఆ సమయంలో పాక్ దళాలు భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించి తిరుగుబాటును ప్రేరేపించడానికి ప్రయత్నించాయి. దీంతో భారతదేశం పశ్చిమ పాకిస్తాన్పై పూర్తి స్థాయి సైనిక చర్యను ప్రారంభించింది. 17 రోజుల పాటు యుద్ధం జరిగింది. సోవియట్ యూనియన్, అమెరికా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో కాల్పుల విరమణ ప్రకటించారు. పాకిస్తాన్ తిరుగుబాటుతో కారణమైన ఈ యుద్ధంలో భారతదేశం పై చేయి సాధించింది. ఇక మూడోది 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్, పాక్ తలబడ్డాయి. 13 రోజుల్లో ముగిసిన ఆ యుద్ధంలో భారత్ సైన్యం సాధించిన విజయాన్ని 93,000 మంది పాకిస్తానీ సైనికులు భారత్ ఆర్మీ ముందు మోకరిల్లిన విధానాన్ని ఇప్పటికీ ప్రపంచం గుర్తు చేసుకుంటుంది. 1971 డిసెంబర్ 3న మన దేశంలోని వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ ఆకస్మిక వైమానిక దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్పై భారత్ యుద్ధం ప్రకటించింది. తూర్పు పశ్చిమ సరిహద్దుల్లో ఏకకాలంలో భారత్ సైన్యం దాడికి దిగింది. భారత్ నావికాదళం కరాచీ నౌకాశ్రయంపై మెరుపు దాడి చేసి భారీ నష్టాన్ని కలిగించింది. ఆ తర్వాత దూకుడు చూపించిన ఇండియన్ ఆర్మీ 1971 డిసెంబర్ 16న ఢాకాను స్వాధీనం చేసుకున్నాయి. ఆ సమయంలోనే భారత్ సైన్యం దాదాపు 15,000 చదరపు కిలోమీటర్ల వరకు పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించింది. అయితే సిమ్లా ఒప్పందంలో భాగంగా ఆ భూమిని పాకిస్తాన్కు తిరిగి ఇచ్చింది. ఇక 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ దళాలు కార్గిల్ జిల్లాలో భారత భూభాగంలోకి చొరబడ్డాయి. సైనిక చర్యతో పాటు పాకిస్తాన్ను దౌత్యపరంగా కూడా భారత్ ఎదుర్కొంది. చొరబాటు జరిగిన 2 నెలల్లోనే వారు ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి భారత్ సైన్యం స్వాధీనం చేసుకుంది. అమెరికా సహా అంతర్జాతీయంగా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడంలో భారత్ సక్సెస్ అయింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ 4,000 మంది సైనికులను కోల్పోయింది. ఇలా ఏ యుద్ధంలోనూ భారత్ వెంట్రుక కూడా పీకలేకపోయిన పాక్ ఇప్పుడు మళ్లీ యుద్ధోన్మతంతో రగిలిపోతుంది. మింగడానికి మెతుకులేని పాక్కు ఇంత అవసరమా అంటూ నేటిజన్లు ఆటాడేసుకుంటున్నారు.